ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే రోతనాడు బూతు జ్యోతిని చెప్పుతో కొట్టినట్టే. ఏదైతే ఆ రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ పత్రికల్లో వాళ్ళు చిమ్మేటటువంటి విషయం ప్రజల మెదడులోకి ఏ విధంగా వాళ్ళు విషయాన్ని చిమ్ముతా ఉన్నారనేది ప్రతిరోజు ఎక్కువ అవుతుంది తప్ప ఏ రోజు కూడా తగ్గట్లా. ఏమైనా తగ్గుతే వాళ్ళ వార్తలు ఏదైనా 1-2 వార్తల గురించి ఏమైనా డిస్కస్ చేద్దామంటే రోజు 5-6 వార్తలు మినిమం పెద్ద వార్తలే ఉంటున్నాయి, వాళ్ళు విషయం చిమ్మేటటువంటి వార్తలు. ఈ రోజు రాసినటువంటి విషయం వార్తల్లోకి వెళ్తే ఈ రోజు కూడా ఆ గాలి కృష్ణ అలియాస్ గాలి జ్యోతి పత్రిక నడిపేటటువంటి అతను రాసినటువంటి గాలి వార్త, గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు సిబిఐ కోర్టు శిక్ష విధిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎడుతూ ఇక బ్రదర్ జగన్వంతేనా గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ, ఒక్క కేసులోనే జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల కఠిన శిక్ష, జగన్ పై 11 సిబిఐ కేసులు 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగ్, అదే కోర్టులో గాలికి దండన, జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు, సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధం, ట్రయల్ పూర్తి అయితే జనార్దన్ చెంతకే జగన్ అని ఇట్లా తప్పుడు వార్త. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే 38 కేసులు ఉన్నాయి. అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి అన్ని కూడా కలిపి 38 వేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కూడా రాయాలిగా. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్న గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతనికి బ్రోకరిజం చేస్తానికి నేను పత్రిక నడుపుతున్నా అని చెప్పి బ్రోకర్ కృష్ణ రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి నీకు తెలుసు. నీ పత్రికలో కూడా ఒక సందర్భంలో సోనియా గాంధీని ఎదిరిస్తే కేసులు పెట్టక ఏదైతే హక్కును చేర్చుకుంటారని కూడా రాసావు కదా బ్రోకర్. నీకు ఒక వింతైనటువంటి వ్యాధి ఉందని చెప్పి నాకు అంతకుముందు ఒకరు చెప్పారు. ఏంటంటే ఆ వ్యాధి నీకు అప్పుడప్పుడు కురుపులు వచ్చాయంట ఒళ్ళు నిండా, కురుపులు, దద్దురులు, అసలు సెగ్గెడ్డలు అన్ని వస్తా ఉంటే ఒకరోజు వస్తుందంట, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది పోతుంది, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. అయితే డాక్టర్ దగ్గరికి అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అసలు ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో. ఇంకో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అంత మీరు పత్రిక కదండి నడిపేది, మీ పత్రికలో ఒకసారి మీకు కురుపులు వచ్చిన రోజు కురుపులు రాని రోజు ఒకసారి అన్ని పేపర్లో మొత్తం తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లుతూ వార్తలు రాసిన రోజల్లా కురుపులు వచ్చాయి కాదంట. రాయకుండా ఏదైతే ఉంటే కురుపులు సెగ్గట్లు ఒళ్ళంతా వచ్చేస్తున్నాయంట. అందుకని చెప్పిందంటే రోజు బరి తెగించి రాయమని ఆ స్కిన్ స్పెషలిస్ట్ చెప్పినట్టుగా. ఎవరంటే ఆ స్కిన్ స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఒళ్ళంతా రోగాలే కదా. నేనల్లా ఆయన బెయిల్ మీద రోగాల మీద బెయిల్తో వచ్చాడు బయటికి. సో నేను వ్యక్తిగతంగా ఎవరిని అట్లా రోగాలుంటే అది ఎట్లయితే దేవుడు ఇచ్చినటువంటిది, మనం ఏం చేస్తాం, ఎవరికి రోగాలు రాకూడదని కోరుకోవాలి. కానీ మీరు ఆ రోగాలతో బతుకుతా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి ఒక పెద్ద రోగంతో సస్తూ రోజు ఇదే తప్పుడు వార్తలు, తప్పుడు కోతలు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తారు. అడవడం మొన్న మీ ఛానల్లో కూర్చొని పనికిమాలిన ఇంకో ఛానల్ ఉంది కదా మీ ఛానల్, ఆ ఛానల్లో కూర్చొని మన ఉగ్రవాదుల దాడికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని అంటున్నారు. బ్రోకర్ అది మాట్లాడటానికి ఆయనకి సిగ్గు శరమని అట్లేదు, ఎలో చేయడానికి మీకన్నా అట్లేదు. ఇలానే ఉంటాయి వార్తలు. గాలి జనార్దన్ రెడ్డికి జగన్ గారికి అంట సోదరభావం ఉంటే ఆయన తప్పు చేసేస్తే జగన్ గారికి అయిపోద్దా? ఇక మీకు ఈ దేశంలో ఏ రెడ్డి ఏ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిదే, ఏ రెడ్డి ఏ సంబంధించిన ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే. మీ బతుకులు కడుపుకి అన్నం తినే ఎవరు రాయరు చెప్పాను కదా. అసలు పశువుల దానాన్ని మించి ఇప్పుడు ఇంకేదన్నా ఆ పందులు తినే ఏమన్నా తింటున్నారేమో, తింటేనే ఇట్లా రాస్తారు. ఆ పందులు ఎట్లా పడితే అట్లా మురుక్కాల దగ్గరికి వెళ్ళి తింటాయి చూడు, అది తిని రాస్తా ఉంటారు ఇట్లా వార్త. జగన్మోహన్ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి. మనుషులు పుట్టక కాదు మీరు పుట్టింది, మీ పుట్టక నిజంగా మనిషి పుట్టక అయితే ఇలా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ వార్తలు రాయరు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ గమనించమని చెప్తా ఉన్నా. ఎంత దారుణమైనటువంటి వార్త. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు అవహేళన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి నీచమైనటువంటి రాతలు రాస్తా ఉన్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుగుతా ఉంది. ఈ కేసులన్నీ కొట్టేయమని వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. అది తెలిసి కూడా ఇలాంటి బ్రోకర్ రాతలు, ఇలాంటి వ్యభిచార రాతలు రాసేటటువంటి నీలాంటి వాడు నిజంగా మనిషి కాదు. మీరు టెర్రరిస్టులు, మనుషుల ముసుగులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక టెర్రరిస్టులు మీరు. 3 వార్తలు ప్రధానంగా ఆ 2 దినపత్రికల్లో కామన్ గా ప్రతిరోజు ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటటువంటి ఒక పెద్ద వార్త కామన్ గా రాస్తారు. వార్త పెద్దగా రాస్తారు జనాలు నమ్మించాలనేటువంటి ప్రయత్నంతో. 2 అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఐక్యరాజ్యసమితి డిసైడ్ చేయబోతుంది. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి విమానాశ్రయం, అసలు అమరావతి అతిరామం, అదిగో అల్లదిగో అమరావతి, ఇది కామన్. 3 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, ప్రపంచ దేశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ దేశానికి, అదే ప్రపంచంలో అన్ని దేశాలకు అధ్యక్షుడిగా ఎలా చేయాలనే దాని మీద రష్యా, యుక్రెయిన్, చైనా అందరూ కలిపి
అన్ని దేశాలు సమావేశమైనవి, అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి అని రాశారు.